హలో అండి, నా పేరు సురేష్ అండి. ఇప్పటివరకు మనం మోడల్స్ గురించి అలాగే ఫామ్స్ గురించి తెలుసుకున్నామండి. ఈ వీడియోలో మనం వ్యూస్లో ఏం చేయగలం అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో ముందుగా మనం వ్యూస్లో మనం ఫంక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేద్దామండి. సో ఆల్రెడీ మనం కొన్ని ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసాము. ఎలాంటి ఫంక్షన్స్? డేటాని యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసాం, అలాగే డేటాని వ్యూ చేయడానికి ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసాం, కానీ డేటాని ఎడిట్ చేయడానికి ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయలేదండి. అలాగే అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి కూడా మనం ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయలే. సో ముందుగా ఈ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసి తెలుసుకుందామండి. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ అంటారండి. మన వ్యూస్లో ఫంక్షన్స్ రాస్తాం కాబట్టి. ఓకే, సో నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఒక యాప్ కూడా క్రియేట్ చేశానండి, బుక్స్ అని చెప్పేసి. సో బ్రౌజర్లో కూడా మీకు చూపిస్తాను, రన్ చేసి పెట్టాను సర్వర్ని. ఇదిగోండి, యాడ్ చేయడానికి, బుక్ యాడ్ చేయడానికి ఒక ఫామ్ తీసుకున్నాను, ఒక టైటిల్, ఆథరు, డిస్క్రిప్షన్. ఓకే, సో అలాగే లిస్ట్ చేసుకోవడానికి ఒక పేజ్ తీసుకున్నానండి. అంటే 2 పేజెస్ HTML పేజెస్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఫార్మ్స్ బుక్ అండర్స్కోర్ ఫామ్ డాట్ HTML, బుక్ అండర్స్కోర్ లిస్ట్ HTML. ఓకే, 2 పేజెస్ని ఇంప్లిమెంట్ చేశానండి. అలాగే వ్యూస్లో మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ వచ్చేసరికి బుక్ లిస్ట్ అని తీసుకున్నా. ఇందులో ఏం చేస్తున్నానంటే అండి, యాడ్ చేసిన ప్రతి డేటాని ప్రతి చూసారండి, బుక్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అంత డేటాని అంతా కూడా గెట్ చేసుకుంటున్నానండి. గెట్ చేసుకుని బుక్స్ అనే దాంట్లో సెండ్ చేస్తున్నా. ఈ బుక్స్ని మన బుక్స్ అండర్స్కోర్ లిస్ట్లో ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి అవన్నీ కూడా లిస్ట్ చేసుకోవడానికి ఇక్కడ రాసుకున్నామండి. ఇదిగోండి, బుక్ డాట్ టైటిల్ చూపించాలి. ఓకే, బై అని ఒక టెక్స్ట్ పెట్టి బుక్ డాట్ ఆథర్ అన్నాను, ఆథర్ని చూపించాలి. ఓకే, సో ఇప్పుడు మనం యాడ్ చేసిన ప్రతి బుక్ కూడా అందులో లిస్ట్ అయ్యేలాగా రాసుకున్నానండి. ఓకే, సో ఇంకో ఫంక్షన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకో ఫంక్షను ఇదిగోండి, క్రియేట్ చేయడానికి. క్రియేట్ ఏంటంటే ఫామ్ను క్రియేట్ చేస్తాను. ఒక ఫామ్ కూడా క్రియేట్ చేశాను. ఫామ్లో 3 ఫీల్డ్స్ తీసుకున్నాను. ఆ 3 ఫీల్డ్స్ కూడా ఓకే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశానండి. ఆ 3 ఫీల్డ్స్ మీరు బ్రౌజర్లో కూడా చూడొచ్చు. యాడ్ న్యూ బుక్ అంటే టైటిల్, ఆథర్, డిస్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, ఒక బుక్ యాడ్ చేస్తానండి. ఓకే, సో బుక్ 1 అని తీసుకున్నాను. ఓకే, ఆథర్ నా నేమే రాసుకుంటున్నాను. ఓకే, అలాగే ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ రాద్దామండి. సేమ్ బుక్ 1 అని రాసేద్దాము. ఒక 3-4 టైమ్స్ని కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ ఒక కంటెంట్ బేసిక్ కదా. ఓకే, నేను కంటెంట్ ఏం రాయలేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసేసాను, సేవ్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ చూసారా, బుక్ 1 బై సురేష్. ఓకే, ఒక బుక్ యాడ్ అయింది. సో ఇంకో బుక్ యాడ్ చేద్దాం, బుక్ 2 అని తీసుకుందాం అండి. ఓకే, రమేష్. ఓకే, బుక్ 2. సో దీన్ని కాపీ పేస్ట్ చేద్దామండి, సేవ్ చేశాను. చూసారా, బుక్ 2 బై రమేష్. రైట్, ఇప్పుడు మనకి లిస్ట్ వచ్చేస్తుంది, బుక్ని యాడ్ చేసుకునే ఫంక్షన్ కూడా అయిపోయింది. ఓకే, సో ఈ రెండు కూడా నేను ముందే ఇంప్లిమెంట్ చేసేసాను. ఎందుకంటే మనం ఇంతకుముందు వీడియోస్లో యాడ్ చేయడం తెలుసుకున్నాం, అలాగే వ్యూ చేయడం కూడా తెలుసుకున్నాం. సో అందుకనే దీన్ని ప్రత్యేకించి ఎక్కువ టైంని స్పెండ్ చేయట్లేదంటే. బట్ ఎడిట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి తెలుసుకోలేదు మనం. సో ఇప్పుడు అది మీకు చూపిస్తానండి. ఓకే, సో వ్యూస్లో మనం ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి, ఎడిట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి డేటాని. ఓకే, సో మనం ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి బుక్ అప్డేట్ అని పెడదామండి. రెండు కూడా ఒకటే ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో డెఫ్ బుక్ అండర్స్కోర్ అప్డేట్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్లో మనం రిక్వెస్ట్తో పాటు ఐడిని కూడా పాస్ చేయాలండి. ఓకే, సో ఎందుకంటే ఒక బుక్ని మనం గెట్ చేసుకోవాలి అని అంటే దాని ఐడి బేస్ చేసుకుని, అంటే ఒక ప్రైమరీకి ఏదైతే ఏ ఫీల్డ్కి అయితే ప్రైమరీ కీ ఉందో ఆ ఫీల్డ్ బేస్ చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే అది యూనిక్ అండి, ప్రతి డేటాకి ఒక యూనిక్ ఉంటుంది. సో దాన్ని ప్రైమరీ కీ పెడతారనమాట. సో ఆ ప్రైమరీ కీ బేస్ చేసుకుని మనం డేటాని గెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అందుకని ఐడి అని తీసుకున్నాం. ఐడి అనేది యూనిక్. ఓకే, సో ఇప్పుడు డేటాని గెట్ చేసుకోవాలి అని అంటే మనం ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. నేమ్ వచ్చి గెట్, ఇక్కడేనండి చూడండి, రెండర్ రీడైరెక్ట్ పక్కనే. ఓకే, సో గెట్ ఆబ్జెక్ట్ ఆర్ 404. చూసారా, నేమ్లోనే ఉంది గెట్ ఆబ్జెక్ట్ ఆర్ 404. గెట్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ అన్నా తీసుకురా, లేదా 404 అంటే రెండిట్లో ఏదో ఒకటి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఆ మాడ్యూల్ని కాల్ చేయాలండి. ఓకే, ఇక్కడ వేరియబుల్ తీసుకుంటున్నానండి,
బుక్ అని తీసుకున్నాను. బుక్ ఈక్వల్ టు గెట్ ఆబ్జెక్ట్ R404. ఈ లోపల మనం మోడల్ని కాల్ చేయాలి. సో మోడల్ తర్వాత ఐడి ఈక్వల్ టు ఐడి అని చెప్పివ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎడిట్ అవ్వడానికి అవకాశం వచ్చింది. బట్ ఇది ఎక్కడ అవ్వాలి? ఫామ్లో ఎడిట్ అవ్వాలి. సో మనకి ఆల్రెడీ ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లోనే డేటాని గెట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా తెచ్చుకోవాలి అనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు ఎలా అయితే రాస్తామో, ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ డబుల్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, సో ఎందుకు ఇది రాస్తున్నానంటే మనం ఆ ఫామ్లోకి డేటా వచ్చిన తర్వాత ఫామ్ని సబ్మిట్ చేస్తాం కదండి. మనం ఆ సబ్మిట్ చేసేటప్పుడు ఉపయోగపడే లాజిక్ అనమాట ఇది. ఓకే, సో నేను ఇదంతా ముందే రాసేసుకుని మధ్యలో మనం రాస్తాము డేటా తెచ్చుకునేది, ఫామ్ డేటా. సో ఎలా తెచ్చుకుంటామో అనేది కూడా మీకు చూపిస్తాను, ఇప్పుడే రాస్తామండి. ఓకే, సో ఫామ్ ఈక్వల్ టు బుక్ ఫామే కదండి, బుక్ ఫామ్, బుక్ ఫామ్. ఓకే, సో ఫామ్స్లో క్లాస్ నేమ్ వచ్చి మనం బుక్ ఫామ్ అని చెప్పేసి రాసాం. ఓకే, సో దాంట్లో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ కామా ఇక్కడ ఇన్స్టెన్స్ అని ఒకటి ఉంటుందండి. ఇదిగోండి ఇన్స్టెన్స్. ఓకే, మనం డేటాను తెచ్చుకోవాలంటే ఈ ఇన్స్టెన్స్ యూజ్ చేయాలన్నమాట. అంటే ఫామ్లోకి డేటా రావాలి అని అంటే. ఓకే, సో ఐడి బేస్ చేసుకుని ఫామ్లోకి డేటా రావాలంటే ఇన్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు బుక్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట అండి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనకు వచ్చిందో ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ మనకి డేటా అంతా కూడా ఫామ్లోకి వస్తుంది అనమాట, ఇన్పుట్ అవుతుంది. ఓకే, సో రెగ్యులర్ ఇంతకుముందు ఎలా రాసాం మనం, ఇఫ్ ఫామ్ డాట్ వ్యాలిడ్ అని చెప్పేసి రాసాం చూసారా, అది కూడా ఇప్పుడు రాయాలి. ఎందుకంటే ఎడిట్ చేసిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం కదండి, సో అందువల్ల. ఓకే, ఫామ్ డాట్ ఈజ్ అండర్ స్కోర్ వ్యాలిడ్ అయితే సేవ్ చేయాలి. ఓకే, సో ఫామ్ డాట్ సేవ్, సో సేవ్ అయిపోతుంది డేటాబేస్లో. ఒకవేళ కానీ ఫామ్ వ్యాలిడ్ అయితే, మనం ఇచ్చిన ఫామ్ వ్యాలిడ్ అయితే డేటాబేస్లో సేవ్ అయ్యాలని చెప్పేసి రాసేసాం. ఆ తర్వాత రీడైరెక్ట్ అవ్వాలి. ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలి? రిటర్న్ రీడైరెక్ట్ బుక్ లిస్ట్లోకి అవ్వాలి మనకి. కాబట్టి సో బుక్ అండర్ స్కోర్ లిస్ట్, సో బుక్ లిస్ట్లోకి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే, సో మనకి వ్యాలిడ్ ఫంక్షన్ ఏదైతే ఉందో రాసేసాం. ఇప్పుడు బయటకు వచ్చి ఎల్స్ కండిషన్లో రాయాలి. ఎల్స్ కండిషన్ ఏంటండి? ఇన్ కేస్ సబ్మిట్ అవ్వకపోతే ఫామ్ అక్కడే ఉండాలి కదా, సో అది రాసుకోవాలి. సో ఫామ్ ఈక్వల్ టు సేమ్ బుక్ ఫామ్. ఇందులో రిక్వెస్ట్ సెండ్ చేయం, బట్ ఇన్స్టెన్స్ అయితే సెండ్ చేస్తాం. ఇన్స్టెన్స్ ఈక్వల్ టు బుక్. ఓకే, సో తర్వాత రిటర్న్ చేసుకోవడం. ఓకే, రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా బుక్స్ స్లాష్ బుక్ అండర్ స్కోర్ ఫామ్ డాట్ HTML. ఓకే, సో కర్లీ బ్రాకెట్స్లో ఫామ్. ఓకే, దీనికి సింగిల్ కోట్స్ పెట్టాలి. రైట్, అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే గెట్ ఆబ్జెక్ట్ R404 ఎర్రర్ అని అన్నాం కదండి. సో దీని ద్వారా మనకి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మనకి ఫామ్లోకి ఇంక్లూడ్ అయిపోతుంది, అంటే ఫామ్లోకి ఇన్పుట్ అయిపోతుంది అనమాట. సో ఇన్పుట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అప్పుడు ఆ ఫామ్ని అప్డేట్ చేస్తున్నప్పుడు మనం పోస్ట్ మెథడ్ వాడాలి కదండి. అప్డేట్ చేస్తే పోస్ట్ మెథడ్ వాడాలి. సో పోస్ట్ మెథడ్ అయితే అప్పుడు ఆ ఫాము ఏదైతే మనం ఇన్స్టెన్స్ ఇచ్చామో ఆ ఇన్స్టెన్సే మనకి సేవ్ అవ్వాలని చెప్పేసి రాసామన్నమాట అండి. ఓకే, సేవ్ అయిన తర్వాత బుక్స్ అండర్ స్కోర్ లిస్ట్ అంటే బుక్స్ లిస్ట్లోకి మనకి రీడైరెక్ట్ అయిపోవాలి. ఓకే, సో ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. అప్డేట్ చేయడం ఎలాగా ఎడిట్ చేయడం. సో ఇప్పటికి ఇంకా అవ్వలేదండి. మనం HTML ఏదైతే ఉందో అందులో ఎడిట్ బటన్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకి బ్రౌజర్లో ఎడిట్ బటన్ ఎక్కడా లేదు కదండి. సో ఇప్పుడు మనం ఎడిట్ బటన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎక్కడ చేసుకోవాలండి? బుక్స్ అండర్ స్కోర్ లిస్ట్ డాట్ HTMLలో ఇక్కడ. ఓకే, సో దాని పక్కనే వచ్చేలాగా రాస్తున్నాను నేను. రైట్, సో ఇక్కడ ఎడిట్ బటన్ ఏదైతే ఉంటుందో అది హైపర్ లింక్లో పెట్టాలండి. ఓకే, సో ఏ ట్యాగ్ తీసుకోవాలి? హెచ్ఆర్ఎఫ్. ఓకే, ఇక్కడ. ఓకే,
ఓకే. సో మనం టెక్స్ట్ ఒకటి రాద్దాము, ఎడిట్. సో రాసేస్తానండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఎడిట్ ఫంక్షన్ ఏదైతే మనం అప్డేట్ ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే మనకి ఇక్కడ ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పాస్ చేయాలి, అంతే కదండి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే కర్లీ బ్రాకెట్స్లో పర్సంటేజ్ తీసుకుని పర్సంటేజ్ ఓకే, పర్సంటేజ్ తీసుకుని దాని మధ్యలో యూఆర్ఎల్. ఓకే. సో తర్వాత మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ రాసామో ఆ ఫంక్షన్ నేమ్, ఓకే, సింగిల్ కోట్స్లో ఫంక్షన్ నేమ్ ఏం రాసామండి, బుక్ అండర్స్కోర్ అప్డేట్ అని రాసాం. ఓకే. సో తర్వాత ఐడి, దీని తర్వాత ఐడి కూడా ఇవ్వాలి కదండి మనకి. సో ఐడి ఇలాగా 3 తీసుకోవాలన్నమాట అండి. ఈ 3 తీసుకుంటే మనకి దాన్ని బేస్ అయ్యి మనకి ఏదైతే ఎడిట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఐడి విత్ ఐడి కదండి, ఇక్కడ బుక్ డాట్ ఐడి ఇవ్వాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి వ్యూస్లో మనం ఏం చేస్తున్నామండి, బుక్ అని తీసుకున్నామండి. ఎందుకంటే సో బుక్ డాట్ ఐడి. ఓకే. ఇదిగోండి బుక్ డాట్ ఐడి, సేవ్. ఇక్కడ కామా పెట్టకూడదు. ఓకే. సో ఇక్కడ కామా కూడా ఉండకూడదు. ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా కామాస్ ఉండవండి, చూడండి కావాలంటే మీకు. సో మన యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత సింగిల్ కోట్స్లో ఏదైతే మనం ఫంక్షన్ నేమ్ ఉంటుందో ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తాము. దాని తర్వాత మనకి ఏదైతే ఐడి ఉంటుందో ఆ ఐడిని కాల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కూడా అవ్వలేదు, ఇంకా అవ్వలేదండి. ఎందుకంటే సో మనకి యూఆర్ఎల్స్ డాట్ పీవైలో మనకి పాత్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో యూఆర్ఎల్స్ డాట్ పీవైలోకి వెళ్ళాలి. సో యూఆర్ఎల్స్ డాట్ పీవైలో ఒక పాత్ని మనం క్రియేట్ చేయాలండి. ఓకే. సో పాత్ సింగిల్ కోట్లో బుక్ అని ఒకటి తీసుకుందాము. బుక్లో ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటీజర్ INT కోలన్ ఓకే ఐడి అని ఇవ్వాలండి ఇలాగా. ఓకే. స్లాష్ ఎడిట్. సో ఎడిట్ చేస్తాం కాబట్టి ఎడిట్ అని ఇచ్చాను. ఓకే. దీని తర్వాత కామా వ్యూస్ డాట్ మనకి బుక్ అప్డేట్ క్లాస్ నేమ్. ఓకే. ఫంక్షన్ నేమ్, సారీ క్లాస్ నేమ్ కాదు, ఫంక్షన్ నేమ్ బుక్ డాట్ అప్డేట్. ఓకే. దాని తర్వాత నేమ్ ఈక్వల్ టు బుక్ అండర్స్కోర్ అప్డేట్. ఓకే. దాని పేరు పెట్టే పిలుస్తున్నాం మనం. ఓకే. సేవ్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తానండి. చూడండి రీఫ్రెష్ చేశాను, ఎస్ ఎడిట్ రెండింటికి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేద్దాం. అదిగోండి చూసారా, సురేష్ బుక్ నెంబర్ 1. ఓకే. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రమేష్ని ఎడిట్ చేద్దాం. ఇదిగోండి రమేష్. ఓకే. ఒకసారి అప్డేట్ కూడా చేసి చూద్దాము. సో ఇప్పుడు ఈ రమేష్ ప్లేస్లో మనం గణేష్ అని పెడదాం. సేవ్. సారీ గణేష్ అని పెట్టాను, సేవ్. ఇదిగోండి గణేష్ అప్డేట్ అయిపోయింది బుక్ 2కి. అంటే మనకి అప్డేట్ కూడా అవుతుందండి. ఓకే. సో ఎడిట్లో కూడా ఒకసారి మార్చి చూద్దాము. ఎడిట్లో మహేష్ అని పెడదాం. ఓకే. సేవ్. ఇది బుక్ 1లో మహేష్. చూసారా. సో మనం ఇలా ఎడిట్ అప్డేట్ కూడా ఇలా ఫంక్షన్ రాసి ఒకే ఫంక్షన్లో మనం రాసుకోవచ్చు అనమాట అండి. ఓకే. సో అలాగే ఇప్పుడు డిలీట్ ఫంక్షన్ కూడా రాసుకుందామండి. సో 2 విధాలుగా రాసుకోవచ్చు డిలీట్ ఫంక్షను. ఒక HTML పేజ్ క్రియేట్ చేయకుండా కూడా రాసుకోవచ్చు, క్రియేట్ చేసి కూడా రాసుకోవచ్చు. కానీ మనం క్రియేట్ చేసి రాసుకుందామండి. ఓకే. సో క్రియేట్ చేసి ఎలా రాసుకోవాలో చూపిస్తానండి ఒకసారి. ముందుగా మనం వ్యూస్లోకి వెళ్ళి ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ముందుగా మనం బుక్స్ డిలీట్. ఓకే. డెఫ్ బుక్ అండర్స్కోర్ డిలీట్. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఇది. సో ఇది కూడా ఇక్కడ కూడా మనకి ఐడి కావాలి. ఎందుకంటే డిలీట్ చేయాలంటే ఏ ప్రైమరీ కీ ఐడి ఉన్న డేటాని మనం డిలీట్ చేయాలి అనేది తెలియాలి కదా. సో ఇక్కడ కూడా ఐడి కావాలి మనకి. ఓకే. సో ఐడి. సో పైన ఉన్నది సేమ్ కాపీ చేసుకోవచ్చండి, కొంచెం చేంజెస్ చేస్తే సరిపోద్ది. సో నేను లైన్ బై లైన్ కాపీ చేస్తానండి. ఓకే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఏదైతే ఉందో మనకి ఇది కావాలి. ఎందుకంటే మనం డేటా ఐడి బేస్ తెచ్చుకోవాలి కదండి. సో ఐడి బేస్ తెచ్చుకోవాలి కాబట్టి ఐడికి ఇది కావాలి మనకి. ఓకే. సో నెక్స్ట్ మనం HTML పేజ్లో చేస్తున్నామండి కన్ఫర్మేషన్. సో HTML పేజ్ రాసుకుందాం అనుకున్నాము. సో అందుకనే మనకి HTML పేజ్లో ఫామ్ ఒకటి ఉంటుంది, ఆ ఫామ్లో కన్ఫర్మ్ చేస్తాం డిలీట్ చేయాలా వద్దని. సో కాబట్టి మనకి ఈ లైన్ కూడా అవసరం. ఓకే. సో అలాగే ఈ కింద ఏదైతే ఉందో ఈ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు బుక్ ఫామ్ రిక్వెస్ట్ పోస్ట్ అని ఉంది చూసారండి.
ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఫామ్ గెట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫామ్ గెట్ చేయాలంటే ఈ లైన్ కావాలి. మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఉన్న డేటాని డిలీట్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ లైన్ మనకు అవసరం లేదండి. సో పోస్ట్ కానీ రిక్వెస్ట్ డాట్ మెథడ్ డబుల్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, అది పోస్ట్ అయితే డైరెక్ట్గా బుక్ని డిలీట్ చేసేయమని చెప్పేసి మనం రాసేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, బుక్ డాట్ డిలీట్, అదిగోండి. సో బిగ్ డాట్ డిలీట్ అని చెప్పేసి డైరెక్ట్గా ఈ ఫంక్షన్ యూజ్ చేసేయచ్చు అనమాట అండి. సో ఆటోమేటిక్గా మనకి అది డిలీట్ అయిపోద్ది. సో డిలీట్ అయిన తర్వాత ఏం జరగాలి, డిలీట్ అయిన తర్వాత ఈ లైన్ కాపీ చేసి పెట్టుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి, రిటర్న్ రీడైరెక్ట్ బుక్ లిస్ట్లోకి మనకి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, సో దీని తర్వాత రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి పేజ్ ఏం చూపించాలి, పేజ్ కూడా ఉంటుంది కదా, మనం పేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. సో ఆ పేజ్ కూడా ఏం చూపించాలనుకుంటున్నాం. సో పేజ్ వచ్చేసరికి ఇక్కడే కాపీ పేస్ట్ చేసి పేజ్ నేమ్ మార్చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది కాపీ పేస్ట్ చేద్దాము, కాపీ పేస్ట్. ఓకే, సో పేజ్ నేమ్ వచ్చి మనం బుక్ డిలీట్ అని పెట్టుకుందామండి. ఓకే, సో బుక్ _delete.html. అలాగే ఇక్కడ ఫామ్ కాదు, ఇక్కడ మనకి బుక్ అంతే కదండి. ఇక్కడ బుక్ అని చూడండి, ఇదిగోండి మన ఫామ్ అసలు యూజ్ చేయాలి, బుక్కే యూజ్ చేస్తాం. సో బుక్ని మనం HTMLలోకి తీసుకెళ్ళి కన్ఫర్మ్ చేస్తున్నాం, మనం డిలీట్ చేయాలా వద్దా అని. ఓకే, సో డిలీట్ చేసే ముందు కన్ఫర్మేషన్ అనమాట అండి ఈ HTML పేజ్లో, అంతకంటే ఏం లేదు. ఓకే, సో బుక్ _HTML కాపీ చేశాను, ఇక్కడ పేజ్ క్రియేట్ చేస్తున్నానండి. రైట్ చేశాను, HTML తీసుకున్నాము. ఓకే, సో ఒక H1 ట్యాగ్ తీసుకుందాము. H1 ట్యాగ్లో డిలీట్ బుక్ అని ఒక టైటిల్ తీసుకుందామండి. ఓకే, సో ఇక్కడ ఇంకొక P ట్యాగ్ తీసుకుందాము, అంటే ఒక చిన్న క్యాప్షన్ లాగా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ అన్నట్టుగా అనమాట అండి, అంతకంటే ఏం లేదు. డిలీట్. ఓకే, సో మనకి బుక్ అనేది ఒకటి మనకి HTMLలోకి వస్తుంది కదండి. సో కాబట్టి బుక్ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ప్రింట్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకే, బుక్ డాట్ టైటిల్. ఓకే, సో బుక్ టైటిల్ ఇలా పలాంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ సమ్ బుక్ టైటిల్, అది డిలీట్ చేయాలనుకుంటున్నావా అని అడిగిన తర్వాత ఇక్కడ ఫామ్ని ఇంప్లిమెంట్ చేయాలండి. సో ఎందుకు ఫామ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం HTMLలోకి తీసుకొచ్చి కన్ఫర్మేషన్ అడిగి డిలీట్ చేస్తున్నాం. సో అందుకనే ఫామ్ తీసుకున్నాం, అందుకే రిక్వెస్ట్ మెథడ్ కూడా రాశారండి. ఓకే, సో మెథడ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా పోస్ట్ అని చెప్పేసి ఇవ్వాలి, ఎందుకంటే మన మెథడ్ని రిక్వెస్ట్ మెథడ్ ఏదైతే ఉంటుందో పోస్ట్ మెథడ్ అని చెప్పేసి చెప్పాము. ఆ పోస్ట్ మెథడ్ అయితే ఇక్కడ ఏం జరగాలి అన్న విషయాన్ని చెప్పాము. ఓకే, సో జస్ట్ ఇందులో మనం ఏం చేయక్కర్లేదు, CSRF టోకెన్ ఇస్తే సరిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ కంటెంట్ కానీ ఎటువంటి కోడ్ కానీ రాయాల్సిన అవసరం లేదండి. ఓకే, సో పర్సంటేజ్ మధ్యలో CSRF_token అని ఇస్తే సరిపోతుంది. ఓకే, డన్. ఓకే, సో ఇందులో మనం ఒక బటన్ ఒకటి కావాలి, ఎందుకంటే మనం కన్ఫర్మ్ చేస్తున్నాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక బటన్ క్లిక్ చేసి ఎస్ ఐ వాంట్ టు డిలీట్ సంథింగ్ అనమాట. సో కాబట్టి మనం ఒక బటన్ రాసుకోవాలండి. ఓకే, సో బటన్ ఎస్ డిలీట్. సో ఇది HTMLలోకి డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, సో అలాగే దీని టైప్ వచ్చి సబ్మిట్ టైప్ రాసుకోవాలి. ఓకే, సేవ్ చేసేసాను, అయిపోయిందండి. సో ఎంతటితో అవ్వలేదు, మనకి urls.pyలో కూడా మనం ఈ పేజీకి సంబంధించిన పాత్ని ఇవ్వాలి. ఓకే, దీన్నే కాపీ చేద్దామండి, పేస్ట్ చేస్తున్నాను. సో ఈ ఎడిట్ బదులు డిలీట్. అలాగే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేము అప్డేట్ కాదు, మనకి డిలీట్. ఓకే, సో book_delete అయిపోయింది. సో ఇక్కడ కూడా డిలీట్. సో మనం పాత్ని అయితే ఇంప్లిమెంట్ చేసేసామండి, సేవ్ చేసేసాను. ఒక్కసారి ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం మనం. ఓకే, సో ఫ్రంట్ ఎండ్లో ఓకే ఇంకా మనం చేయవలసిన పని ఇంకోటి ఉందండి. HTML ట్యాగ్లో మనకి ఎడిట్ పక్కనే డిలీట్ అనే ఒక టెక్స్ట్ కావాలి, అది కూడా హైపర్ లింక్తో. ఓకే, సో మనం ఇప్పుడు HTML పేజ్లోకి వెళ్ళాలండి. ఎక్కడ బుక్స్_లిస్ట్లో, ఇదిగోండి.
సో బుక్స్ అండర్ స్కోర్ లిస్ట్లో దీన్నే కాపీ చేద్దాం, కాపీ పేస్ట్. ఓకే, అయితే ఇక్కడ డేటా ఏదైతే ఉందో అది మార్చాలి మనం. సో ఇది అప్డేట్ అని ఉంది, మనం కావాల్సింది డిలీట్. ఓకే, సో అలాగే టెక్స్ట్ ఏదైతే ఉందో డిలీట్ అని ఉంది మనకి ఇక్కడ మనం ఎడిట్ అని ఉంది, డిలీట్ ఒకటి రాయాలి. రైట్, సో డిలీట్. ఈ రెండింటికి కొంచెం వేరియేషన్ కావాలి కాబట్టి, అంటే కొంచెం దూరంగా కావాలి కదండి, అక్కడ ఒక పైప్ సింబల్ పెట్టాను. రైట్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం. ఎస్, ఇదిగోండి ఎడిట్ టు డిలీట్. ఓకే, సో ఇప్పుడు గణేష్ బుక్ 2 బై గణేష్ అని ఉంది కదండి, దాన్ని డిలీట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి మనకి HTML పేజ్లోకి వచ్చింది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ బుక్ 2 అన్నది. ఎస్, డిలీట్ అన్నాను అనుకోండి, డిలీట్ అయిపోయింది. చూసారండి, డిలీట్ అయిపోయింది. అలాగే బుక్ 1ని డిలీట్ చేయాలనుకుంటే బుక్ 1ని. సో మనం ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ రాసుకున్నాం అంతేనండి. ఒక పేజ్లో సో డిలీట్ చేయాలా వద్దా అని కన్ఫర్మేషన్ రాసుకున్నాం అండి. సో ఆ పేజ్ లేకుండా కూడా డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చండి మనం, ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా. బట్ కన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఒక పేజ్ రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఎడిట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే వ్యూ రాసామో అది ఫంక్షనల్ బేస్డ్ వ్యూ అండి. ఓకే, వ్యూస్లో ఇదొక కాన్సెప్ట్, ఫంక్షనల్ బేస్డ్ వ్యూ. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే అండి, సేమ్ కాన్సెప్ట్ని క్లాస్లో కూడా రాయొచ్చు అనమాట. క్లాస్ని యూజ్ చేసి రాయొచ్చు. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకే, సో క్లాస్ని యూజ్ చేసి సేమ్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. యాడ్ చేయడం కాడి నుంచి, వ్యూ చేయడం కాడి నుంచి, అలాగే అప్డేటు, ఎడిటు, డిలీటు, ఈ 5 కాన్సెప్ట్స్ని కూడా మనం చేసి చూద్దామండి, చేసి చూపిస్తానండి మీకు. సో క్లాసెస్తో కూడా ఎలా చేయొచ్చు అని. ఓకే, సో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఫంక్షనల్ బేస్డ్ వ్యూ. ఓకే, సో క్రూడ్ ఆపరేషన్ అన్నమాట ఇది. సో ఇదంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా అర్థం కాకపోతే ఓకే, సో దయచేసి కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఒక స్పెసిఫిక్గా ఇంకో వీడియో చేసి మీకు దాన్ని అప్లోడ్ చేస్తాను, లేదా కమెంట్స్లోనే ఈజీగా ఉంటే దాన్ని అక్కడే మీకు పోస్ట్ చేసేస్తాను రిప్లై. ఓకే, బాయ్ అండి.